శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. కుటుంబస్య
సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని నిర్వర్తించి అదిగో స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభిస్తూ ఆనాడు భగవాన్ వికన సంహర్షుల వారే శ్రీమన్నారాయణుని ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించినట్లుగా మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. ప్రతిరోజు మన పూజాగదిలో కానీ ఇదిగో ఇలాంటి దేవాలయాల్లో కానీ భగవంతుడైనటువంటి ఆ పరాత్పరుణ్ణి భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. శ్రీశాస్త్రసారమిఖిలం ఖనో మునీంద్రం భూయో నమామి భవనీకగురం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య త్వరితభక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఖానసంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానమన్యతాం ప్రాణనాయమ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంక్రమణీ స్థండిలపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మకరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంక్రమణీ తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాజదత్తశుడమానశేషుధరత్తరిత్య పరిపూరిదేశే అపోభిగ్రంథన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం సుచీరాగం సుధర్మా నిరమాప శివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశం వృణయే దాస్రం యజ్ఞయా పాఠా పితరా పుత్రా తేభ్యో ఇంద్రస్య విదోదవిష్ణుర్ విశ్వే దేవామంజన్ భరతస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి భక్తాం ప్రధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తాం ప్రధరాయ నమః. జాతస్పతయే నమః. పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగటిక్ర సమన్వితం జయాపదం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే చదాత్మం మహిదాన శంభో వైరాజందే సోదని సత్తాం ప్రీష్యాం దేశోపధానామనాదర్యామే సస్తాం ధనిదాన్ దధాత్. పద్మాకారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానవాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామేటికామావాహయామి. సూత్రపతికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః.
हासनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्माद्राण्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परिसमाप्य कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजदां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेवदं समूढमस्य भागं श्रे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति कतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुणादनं तद्विप्राधो विपञ्जमोजाग्रभागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्वरस्य द्रविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा सते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोपव्यशं यदा वै सूर्यपदेति आथा नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वेत यत्कारी स्यात् पुण्याः एव कृते श्रीभगवदाग्नया भगवत्कैङ्कर्मं श्रीमन्नारायण प्रीत्यर्थं सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यं कर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तस्रवा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तकर्माणाय पुण्याहं स्वस्तिं भवन्त कर्मणि स्वस्ति हृद्यास्म हव्यैर्नमधोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान हविषा वर्धयन्तः चिरञ्जीवेम समीराः ॐ भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तकर्माणाय पुण्याहं वृद्धिं भवन्त कर्मरिध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातर महेरणाय चक्षसे योमश्यपदमोरसस्तस्य भार्यदेहनः उचतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्वथा आपो जनयथा जनः ॐ पवमानस्ववर्जनः पवित्रेण विजनशनिः यः पोदासपणातुमा पुनन्तमा देवजनाः पुनन्तमणबोधिया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीप्यते अग्ने कृत्वा क्रतु कुम्भणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितनमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसमितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनदे देव्यागात् यस्यै भक्मे स्तनवो वेदपृष्ठाः तया मदन्तस्य नमार्त्येषे वयक्तुस्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वादः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तापरी जिग्नये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमस्यादि सुतितं मातरिष्मणा पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमस्यादि सुतितं मातरिष्मणा पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्ययनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे समृतकं हिदं पापमानीर्तिशन्तनः यमल्लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्ययनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे समृतकं हिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीते सहमापुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातुमा जातमेधामूर्जगिन्त्यापुनात् तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः मूर्ध्वञ्जगातुभेषदं शन्नो अस्तुद्पदे सञ्चतुष्पदे ओम शांति शांति शांति।
पुरात्यां दिशि देवार्तजो मार्जयन्तां दक्षिणायां दिशि भासाः पितरो मार्जयन्तां प्रनीत्यां दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदेत्यां दिश्याप गोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि दिग्नः संवत्सरो यज्ञपधर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतुम्बस्य देवेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समितः सप्त दिक्माः सप्त इमे लोका ये सुतरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ति सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपादर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో ఇప్పుడు నిర్వర్తించినటువంటి విశ్వక్సేన ఆరాధన కూడా ఇప్పుడే చూశాం. యస్యద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగం చెబుతూ ఉన్నది. అదిగో స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్య సమర్పణ అంటే భగవంతునికి భక్తితో సమర్పించేది ఏదైనా కూడా స్వామివారి ప్రీతితో స్వీకరిస్తారు. ఇంతవరకు కూడా కళ్యాణోత్సవానికి ముందు పూజ ప్రారంభించే ముందు షోడశోపచార విధిని కూడా భగవంతునికి సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, ఉపవీత, భూషణ, పుష్ప, గంధ, ధూప, దీప, నైవేద్య, ముఖవాస ప్రణామాలన్నీ కూడా భక్తితో స్వామివారికి సమర్పించటం ఉపచార విధులు. ఈ ఉపచారాలలో స్వామికి భక్తితో సమర్పించేటటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా స్వామి సుప్రసన్నుడై సకలములైనటువంటి కోరికలన్నీ కూడా భక్తులకు తీర్చేటటువంటి వారగుగాక. లోకంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణము అలాగే స్వామిని నిత్యం కొలవటం వలన స్వామివారికి ఆరాధన నిర్వర్తించటం వలన అంటే ప్రాతకాలం సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు మధ్యలో అనేకములైనటువంటి కైంకర్యాలు స్వామివారికి నిర్వహింపబడుతూ ఉంటాయి. అన్నిట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే భగవంతుణ్ణి ప్రీతితో మనం ఆరాధించినందువలన ప్రకృతి కూడా పులకరించి తద్వారా సస్యశ్యామలమై జీవకోటి అంతా కూడా సుఖంగా ఉండాలి అనేటువంటిదే లక్ష్యం. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. స్వామివారి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ సమంగళకరంగా పూజాధికాలతో కూడా స్వామివారికి దీక్షాకంకణ ధారణ అలాగే ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. చూడండి. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఏ స్వామిని నిరంతరం ధ్యానం చేయటం వలన నామస్మరణాన్ని ఆచరించటం వలన జన్మ సంసార బంధం నుండి కూడా ముక్తి లభిస్తుంది అని అంటే ఆ మాట అడిగినటువంటి ప్రశ్నకు ధర్మరాజు అడిగితే భీష్ముల వారు చక్కటి సమాధానం ఇచ్చారు. ఈ జగత్తుకి ప్రభువు దేవదేవుడు అనంతుడు పురుషోత్తముడు ఎవరయ్యా అంటే అదిగో వెంకటేశ్వర స్వామి. ఈ స్వామిని భక్తితో కానీ ప్రపత్తితో స్తుతి చేస్తే విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యాచంద్రమధా వివ పునర్దధతాజ్ఞా రాజానదా సంగామేమహి
स्वस्त्यजानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वाक्यसन्देमतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहत्यशो नावामिवारोहेम अम्भोमुचा माङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनासा जतार्क्ष्यम् प्रियातमानिशरणं दमध्ये स्वस्तिशं बाधे स्वभायन्नो अस्ति शुभागं शुभाम् ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించారు. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. జగత్రాత జగద్రక్షక అని చెప్పి స్వామివారిని మనం పిలుస్తూ ఉంటాం. గోవిందనామాల్లో కూడా ఆపద్బాంధవ అనాథరక్షక అని చెప్పి స్వామివారిని మనం కీర్తిస్తూ ఉంటాం. ఆ నామాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనంటే జగత్రాత అంటే సంస్కృతంలో లోకాన్ని రక్షించేటటువంటి దేవదేవుడు అని చెప్పి అర్థం. అంటే స్వామివారు సకలములైనటువంటి లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి దేవదేవుడు కాబట్టి ఆ స్వామివారి దక్షిణాహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తబోతూ ఉన్నారు. ఇప్పుడే పవిత్రంగా పూజాధికాలు కూడా నిర్వర్తించి స్వామివారికి భక్తితో సమర్పించేటటువంటి ఈ దీక్షాకంకణ ధారణ అంటే స్వామివారిని మనం పరిపూర్ణ శరణాగతితో అర్చన చేయటం వలన, అలాగే ప్రసన్నమైనటువంటి మనస్సుతో మనం ధ్యానించటం వలన, ప్రణామాన్ని అర్పించటం వలన మానవులందరికీ కూడా సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తిని పొందుతారట. అంటే ఈ కలియుగంలో స్వామివారిని నిత్యం పూజిస్తే భక్తజనులందరికీ కూడా సమస్త దుఃఖాలన్నీ కూడా నివారణమైపోయి తప్పక మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. స్వామివారు సుప్రసన్నుడై భక్తుల యొక్క కష్టాలన్నీ తొలగించి కోరిన కోరికలన్నీ కూడా తీర్చి పరమానందాన్ని కూడా స్వామివారి దర్శనం మాత్రం చేతనే అతి సులభంగా అనుగ్రహిస్తారన్నమాట. అందుకే చూడండి, స్వామిని మనం త్రికరణ శుద్ధితో ఆచరించటం వలన ఆ కృతయుగములో కూడా మానస పూజ అనేటువంటిది శ్రేష్టమైందిగా చెప్పారు. అదే అంటే ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. మరి త్రేతాయుగములో యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పారు. అదే ద్వాపరములో అయితే విగ్రహారార్చన, అలాగే ఈ కలియుగములో అయితే స్వామివారి నామస్మరణ కూడా ఉత్తమోత్తమైనదిగా వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత చెబుతూ ఉన్నది. కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యుజనం పరం ద్వాపరే ప్రతిమర్చ్యా చ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియాద్రవ్య ధ్యాన భావాంగ పంచకం. స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. కంకణధారులై సకలములైనటువంటి జగత్తునంతా కూడా స్వామి రక్షించేటటువంటి వాడు అగుగాక. సకల సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తూ ఉంటారు. వేవేష్టితి విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపుడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే భీష్మాచార్యులు వారు కూడా ఉపదేశం చేస్తూ ఒక మాట చెప్పాడు. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుడు వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతభృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి స్వామి యొక్క అనంతమైనటువంటి నామాలు కీర్తించినట్టు వల్ల స్వామికి ఉన్నటువంటి ఆ విశ్వాత్మ లోకమంతా తన స్వరూపంగా కలిగినటువంటి ఆ దేవదేవుణ్ణి మనం ఎప్పుడు ఆరాధిస్తే సకలములైనటువంటి బాధలు, సంసార బాధలు, క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఎందుకంటే ఈ కలియుగం ఎట్లాంటిది అనంటే చంచలములైనటువంటి మనస్సు కలిగినటువంటి మానవులందరికీ కూడా అత్యంత కరుణతో సులభసాధ్యంగా ఐహిక ఆముష్కం ఫలాలు పొందటము అనేటువంటిది ఇదిగో ఈ అర్చనా విధానం ద్వారానే సాధ్యమవుతుందన్నమాట. ఐహికం అంటే ఏంటి అంటే ఈ జగత్తులో మానవ రూపంలో జీవించి ఉన్నంత వరకు కూడా మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి భౌతికపరమైనటువంటి సుఖాలన్నమాట. అదే ఆముష్మికము అంటే ఏంటి అంటే మానవ శరీరాన్ని చాలించిన తర్వాత పరమాత్మను చేరుకునేటటువంటి మార్గం అన్నమాట. అదిగో చూడండి, పూజాధికాలు నిర్వర్తించారు. సమంగళకరంగా మహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. లక్ష్మీ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారిని మనం నామాలతో స్తుతిస్తాం. అమ్మను స్తుతించేటప్పుడు సకలములైనటువంటి లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ అమ్మను మనం స్తుతిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయట. ఎందుకంటే మహా తేజోరూపిణి చిరునవ్వులు చిందించేటటువంటి పద్మ సరస్సు నుండి కూడా లేచి వచ్చి తన మెడలో అలంకరించుకున్నటువంటి ఎర్ర కలువ పూల దండను స్వామివారి మెడలో అలంకరించిందండి. ఉత్థాయ సస్మిత లక్ష్మీ ఆగత్య హరిమంజస కల్హారమాల మున్ముచ్య విష్ణో కంఠే సమర్ప్యచ.
అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం తిరుమల వేంచేయగానే మొదటిగా వరాహస్వామిని దర్శించి ఆ వరాహస్వామి అంకశివపై అలరారేటటువంటి ఆ భూదేవి మాతను కూడా మనం సందర్శిస్తాం. ఆ అమ్మవారికి భూవరాహస్వామి యొక్క మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయి సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలిగి సకలములైనటువంటి సుఖాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి స్వామివారి ఉపదేశించారట. అదిగో అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సకల జగత్తు కూడా అదిగో దేవతలందరినీ కూడా యజ్ఞముఖంగా శేషాచలానికి ఆహ్వానం పలకబోతూ ఉన్నారు. ఎప్పుడైతే యజ్ఞముఖావైదేవాహ అని చెప్తారు కాబట్టి ఆ శాస్త్రములో చెప్పినట్లుగా అగ్ని ప్రతిష్టాపన ఈ కార్యక్రమం ద్వారా సమస్తములైనటువంటి దేవతాగణాన్నంతా కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు. అందరూ కూడా శేషాచలానికి చేరుకోబోతూ ఉన్నారు. వైవాహిక మహోత్సవాఖ్యక్రమణి ఉపాసనాగ్నో అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ఏ దౌన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధాసీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహ శుద్ధశుద్ధాభిరోధిమిః శుద్ధారయం నిధారయ శుద్ధమపత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో వృత్రాణి దాశుని శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శుధాసుని మయి నేమాత్ర విడవాజినంతా మయ్యాశీరస్తు మయి దేవహోతిః మక్యం యుదంతం మయాన హవ్యాకోతి సత్యామనసోమి అస్తే ఏ నోమానికాంకతమచ్చనాహం విశ్వే దేమాసో అధిభోజనామి దేవీ షడర్మే రుణక్రణోద విశ్వే దేమాస యహమీరయత్థం మహాస్మహి ప్రతిగామాతనోభిర్మారధామత్వషతే సోమరాజన్ జాతమేదో భవనస్య నేతయః సంజతమసో యుద్ధవిష్యతే అగ్నిమశ్వత్థాదరి హవ్యవాహకం శమే గర్భాంజలి గణ్యోమయో భూః ఘృతప్రదీకో కృతయో నిరగ్నికృతై న్నం ఘృత ప్రశస్త్వాదిరిదో వహంతి ఘృతం పిబన్ శిఖిదాచిక్షదేవానే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభ బ్రహ్మవిజ్ఞానం ప్రథమం పురస్తాత్సృజో వేన ఆపః సబుద్ధ్యా పుమా అస్య విష్టాసతశ్చయో నమశతశ్చ వివః ఓం భూబ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః గితమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంకరమన్యంతరాత్ సాధన్యం విదత్యకం భేగం దుస్త్రమణం జ్యోతరాత్ తస్మై ఓం భూస్వమావాహయామి ఓం భువర్యజ్ఞాంకమావాహయామి ఓం సవరిందమావాహయామి ఓం భూర్భువస్వశ్చంద్రమావాహయామి సోమస్య గితమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయత్నాగస్య పుష్ణేయమానోస్తే సప్తర్హీనా ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్నాగస్య పుష్ణేయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞయే स्तो వాజపూతే स्तो విష్ణోర్మనసా పూతే स्तो యజ్ఞస్య పావనే స్థః పరశురస పవిత్రే स्तो వైష్ణవ్యో దేవసవద ప్రసోపనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిరాపో నేమిరగ్రే పవో అగ్రే గోవోగ్రయమం యజ్ఞం లగితాగ్రే యజ్ఞవదంధత్వ యుష్మానేంద్రో వ్రణీత పుత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మణ్ణమప్రణేష్యామి గితమానవాజం యచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పుష్ణేయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం గితమానం చ ధీః ఓం ప్రణయ సోమాపప్రణేష్యామి గితమానవాజం యచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పుష్ణేయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం గితమానం చ ధీః ఓం ప్రణయ కోమప్రణయ ప్రణయాని యజ్ఞకం సగం సాధయంతురః ఇదం వదంతే గతమట్టాబుదాగసహస్రభూషం యజమానేన్యంచతీః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రాణవాహయామి ఆపాపూపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినామావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతయే కృష్ణోభామి బ్రహ్మణే కృష్ణనోభామి ఇంద్రాయ కృష్ణనోభామి అగ్నయే కృష్ణనోభామి సోమాయ కృష్ణనోభామి అగ్నయే కృష్ణనోభామి సోమాయ కృష్ణనోభామి అగ్ని సోమాభ్యాం కృష్ణనోభామి ప్రజాపతయే కృష్ణోభామి బ్రహ్మణే కృష్ణనోభామి ఇంద్రాయ కృష్ణనోభామి వసుభ్యో కృష్ణనోభామి
మరుద్భ్యో విష్ణుర్వవామి రుద్రేభ్యో విష్ణుర్వవామి ఆపావోపస్పృశ్య శ్రీ మహావిష్ణువే విష్ణుర్వవామి బృహత్పతయే విష్ణుర్వవామి మిత్రాగ విష్ణుర్వవామి వరుణాగ విష్ణుర్వవామి ఆదిత్యేభ్యో విష్ణుర్వవామి అస్మిభ్యాం విష్ణుర్వవామి పుష్ణే విష్ణుర్వవామి కక్షాగ విష్ణుర్వవామి కక్షదేవత సోమాగ విష్ణుర్వవామి ఔపాసన యజ్ఞాగ విష్ణుర్వవామి యజ్ఞదేవత విష్ణేభ్యో దేవేభ్యో జ్యేష్ఠం నిర్వవామి సర్వదేవేభ్యో విష్ణు నిర్వవామి ఆద్యం తృప్యతిస్త్రయామి చరం తృప్యతిస్త్రయామి అగ్నే జ్యోతిరసి సమితసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితమృక్షోంతరిత అనాతయ ప్రత్యుష్టమృక్ష ప్రత్యుష్ట అనాతయ తిత్పతిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా దేవస్వాద్వదాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిః ఇమామే శతంచ సహస్రం చాయుతం చ నియుతం చ ప్రయుతం చ అర్పదం చ న్యర్పదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్తస్య ఇమామే అగ్నయిష్టకాధే నమః సంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవేద ప్రసుమ షష్ఠీశతసహస్రాణ్యేతమక్షయమర్పదమానయ అయంత యుత్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వవర్తస్వరే తవర్తకిరాస్మానే ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపావోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్మమగ్రస్థాః అనుమతేన్మమగ్రస్థాః సరస్వతేన్మమగ్రస్థాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపరే పురుషోత్తమస్య శ్రీ భూన్లాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకింజకర్మణి ఉపాసనాగ్నో ఆధారాంతే స్వరమంత్రాక్షరక్రియా దోష ప్రాగచిత్తార్థమతో దేవాదశట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమ ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్ విక్రమే పృథివ్యా సప్తధామభిః స్వాహా ఇదం విష్ణుర్ విక్రమే త్రిధానదధేవనం సమూఢమస్యమాగం శ్రే స్వాహా త్రీని పదా విక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో క్రమాణి పశ్యతో వ్రతాని పుష్పే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పరగం సదా పశ్యంతి సూర్యః దివేవ దక్షిణాదర్గ స్వాహా తద్విప్రాసో విమన్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్ర మంబరగ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అదితేన్మమగ్రస్థాః అనుమతేన్మమగ్రస్థాః సరస్వతేన్మమగ్రస్థాః దేవసవిద ప్రాసామీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన
జగన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా మానస్య మహాజనౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివీం యప్తేజో వాయుం యాకాశ అహంకారమహదం వ్యక్తాఖ్య సప్తావరణేనావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తనాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రభరామణి మండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రవీగాఖ్య అష్టదిక్నంది షుండాదండోత్తంభిదే అమరావనే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకామదే యశోపదేత్యష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకమాలకమణిమాలిదే లోకాలోకాచలవలయతే లవనే క్షుషురా సర్పితరిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్మీ పద్మీవిదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమారయాత్రాఖ్య సప్తకులపర్వత వినాజితే భారతికిం పురుషాహారీరావృతభద్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామా తప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాసేన ప్రసహస్రావధానే ఏకైకదనాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పుండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫల సిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక
నాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖణో మునీంద్రవదాన సారవిర్భృక్పాదిర్మన్వాదిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నమాన ఔర్వవేంద్ర మంజారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయో నిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారమతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదేర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధయేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే వైదిక క్రియలన్నీ కూడా జరిపి స్వామివారికి ఆ తదుపరి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా గోత్రప్రవరులతో కూడా ఇప్పుడే విన్నాం. గోత్రప్రవరులు అంటే గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అంటే స్వామి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ఆరాధన నిర్వర్తిస్తూ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం చైత్ర వైశాఖ మాసాల్లో అన్ని చోట్ల కూడా వైష్ణవాలయాల్లో అలాగే నరసింహ ఆలయాల్లో అన్ని చోట్ల కూడా స్వామివారి కళ్యాణాలు అనేటువంటి విశేషంగా జరుగుతూ ఉన్నాయి. రాముల వారి కళ్యాణం మొదలుకొని అనేక దేవాలయాల్లో కూడా అతి పవిత్రములైనటువంటి కళ్యాణోత్సవాల్ని దర్శించటం వలన సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయన్నమాట. ఎందుకంటే స్వామివారి కళ్యాణాన్ని దేవేళ్లతో సహా జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో వారి చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణాన్ని తొలగిపోతాయట. ఇప్పుడే ఇందాక ఆ గోత్రప్రవర్లో కూడా
తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులవుతారట. మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారు. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. అంటే వైఖానస మరీచిమానార్చనా కల్పంలోనే ప్రతిపాదించబడింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి. దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణోః పరమం పదం నయేత్. స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. స్వామివారికి ఇలా నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో అనేకములైనటువంటి ఆ తదుపరి కూడా సేవలు నిర్వర్తిస్తారు. డోలోత్సవం అని చెప్పి ఊంజల సేవను కూడా నిర్వర్తిస్తారు. అంటే స్వామివారి కళ్యాణం అయిన తర్వాత శ్రీవారిని బంగారు తిరుచులో వేంచేసి ఆ ధ్వజస్తంభానికి ఎడం వైపు ఉన్నటువంటి అద్దాల మండపంలో మనం చూస్తాం. ఆ మండపానికి తీసుకువెళ్తారు. శ్రీవారి ఉత్సవమూర్తులు కూడా అద్దాల మండపంలో ఊయిల మీద వేంచేపు స్వామివారికి అభిముఖంగా కూర్చుండబెట్టి భక్తులందరినీ కూడా మరి వేద పఠనం వేద ఆశీర్వచనం కూడా జరుపుతారన్నమాట. అలా డోలోత్సవం జరిగితే ఆ డోలోత్సవ ఫలాన్ని కూడా డోలోయమానం గోవిందం మంచస్థం శయనం హరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అలా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి పునర్జన్మ ఉండదట. అలాగే ఈ లోకమందు తిరిగి జన్మించకుండా దేవలోకంలోనే నివాసాన్ని వాళ్ళు పొందుతారట. అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం జరిగిద్ది. అలా ఆ సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి అనుగ్రహం వలన బుద్ధిబలం కలుగుతుంది. యశస్సు, ధైర్యము, ఆరోగ్యము, కీర్తి, ధనలాభము, సత్సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందండి. అలాగే ఆర్జిత వసంతోత్సవాన్ని నిర్వర్తిస్తారు. ఇలా నిర్వర్తించినందువలన స్వామివారి శ్రీవారి మూర్తులకు తీర్థం, పాలు తీర్థం, అలాగే పెరుగు, పంచామృత స్నపన తిరుమంజనం కూడా నిర్వర్తిస్తారు. మరి మంత్రోదకంతో సహస్రధారా స్నపన కూడా చేసినటువంటి ఆ జలాన్ని భక్తులందరి శిరస్సుల మీద కూడా చల్లుతారు. మరి అలా ఉత్సవాన్ని నిర్వర్తిస్తే మరీచి విమానార్చనా కల్పంలో ఒక మాట చెప్పబడింది. స్వామివారి సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వల్ల సంతాన వృద్ధి కలుగుతుందట. అన్ని కార్యాల్లో కూడా విజయం లభిస్తుందట. కీర్తి కలుగుతుందట. కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరతాయట. సర్వవ్యాధి పీడ నివారణ జరిగి కూడా దేహాంతమందు మహావిష్ణువు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పబడింది. ఏతేనోత్సవేన సర్వప్రజావృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. అలాగే సాయంకాలం పూట మనం చూస్తాం స్వామివారి సేవలో ఈ ఉత్సవాలన్నీ అయిపోయిన తర్వాత సహస్రదీపాలంకరణ సేవ అని చెప్పి చేస్తారు. సర్వాలంకార భూషితులుగా కూడా ఉభయదేవేరి సమేతుడై ఈ మలయప్ప స్వామివారే కొలువు మంటపంలో ఊంజల సేవ జరుపుతూ ఉంటారు. అంటే పంచకజ్జాయం అని చెప్పి నివేదన చేసి వేదపారాయణ పఠనం చేసి అలాగే అన్నమాచార్యులు వారు పురందరదాసు వారి యొక్క కీర్తనలు కూడా నిర్వర్తించి నాదస్వర సంగీతాన్ని ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం సాయంకాలం పూట చూస్తూ ఉంటాం. నక్షత్రహారతి, కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పిస్తారు. మరి అలా నిత్యోత్సవానికి వేంచేసి అక్కడ ఉన్నటువంటి దిక్కుల్లో కూడా కర్పూర నీరాజనాన్ని కూడా స్వామివారికి సమర్పిస్తారు. అదిగో అతి పవిత్రంగా స్వామివారి హస్తానికి తాకించినటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గాలిముట చిక్కితిమి, కన్న చోటే తొక్కితిమి, ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని. గాలిముట జిక్కితిమి. విశిష్టో బంధి నమస్సోజడానో విశ్వాన్ వేషాగం సి ప్రమస్మత్ స్వాహా. సత్వన్న అగ్నే భూమో భవతే నేతిష్టో అస్యాపషడో వ్యష్ట అవజక్వన అవరణకం దడానో విహ్మృడీకం కుధభో నయేతి స్వాహా. తమగ్నే అయాస్యా సన్మనసాహితః అయాసర హవ్యమోహిదేయానో దేహిమే జడగ్ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ స్వాహా. అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవతమిద ప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణే ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే. అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవతమిద ప్రచుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం. జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాకుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామృతాకుం అనే. విశ్వావతత్మయా వయం ధారాపుదన్యాయిమా అతికాహే మహిద్విషః. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం. జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ
తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానా భవంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సమస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదిదేన్వమకృస్తాః నమదేన్వమకృస్తాః సరస్వదేన్వమకృస్తాః దేవతమిదప్రాసామిః శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాకిండకర్మణి ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదషట్మైష్టమహోమం హోష్యే అదిదేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవతమిదప్రసభా ఓం మతో దేవా అవంతనోగితో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రిధానధరేవనం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీనిపదా విక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగదో వృతాని పుష్పషే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయः దిమేవ చక్షుణాదర్గ స్వాహా తద్విప్రాసోపి పంచమూజాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్ర మంపదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదిదేన్మమకృస్తాః నమదేన్మమకృస్తాః సరస్వదేన్మమకృస్తాః దేవతమిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకిండకర్మణి ఓపాసనాగ్నో కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంతో హోమం హోష్యే అదిదేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవతమిదప్రసవా ఇదస్య కర్మణోతిరేదం యత్పాన్యూనమహాకరం అగ్నిష్టస్మిష్టకృత్వాన్ సర్వగ్స్మిష్టకృతం కరోతు స్వాహా అగ్నయే స్మిష్టకృతే ధూతహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రై వానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్మిష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా యన్మ ఆత్మనో మిందాభోదగ్నిస్తత్పురః జాతవేదావిదర్శని స్వాహా పునరగ్నిశ్చక్షుర్దాతురింద్రో బృహస్పతిః పునర్మే అస్మినాయమం చక్షురాదత్తమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషదృష్టి స్వాహా నిష్కృత్యై స్వాహా దవ్రాధ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనూభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోస్యేధి శ్రీమహి స్వాహా సమదశతేజోషితేజో మయధేహి స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మేవాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మేవాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మేవాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మేవాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మేవాహి స్వాహా సప్తదే అగ్నే సమిధ సప్తదిక్వా సప్తఋషయ సప్తధామ ప్రయాణి సప్తహోత్రా సప్తధాత్వా యంతి సప్తయోనీనామృత్వా కృతేన స్వాహా ఋతధాన విద్వాన విష్ణుభృతేన పూర్ణమాహుతిం జహోమి మనసా ప్రజాపతయే స్వాహా అగ్నిర్భక్తం వేదభక్తం జోర్భక్తం పృథివీభక్తం వోషధివనస్పతిగంధర్వాప్తరశ్చేవ భక్తం అగ్నిర్జేనం వేదర్జేనం జోర్జేనం పృథివీజేర్నం వోషధివనస్పతిగంధర్వాప్తరశ్చేవ జీర్ణం సమందాంబర్హిరహవిడా కృతేన సమాదిత్యేర్వసమిస్సంహర్ద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిర్తాం దివ్యం నభో గచ్చత యత్ స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో జ్యోస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం వోషధేమనస్పతిగంధర్వాప్సరశ్చేవ తృప్యంతాం మే దక్షిణ పితరపితా మహాప్రపితా మహాస్యాక్షం యమస్తృప్యంతాం అదితేన్మమకృస్తాః అనమదేన్మమకృస్తాః సరస్వదేన్మమకృస్తాః దేవసమిదప్రాసామిః ఆవాహన దేవతాభ్యో నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సర్వం మే భూయాత్ స్వాహా అక్షరమక్షత్యై జుహోమి అక్షేతామాసి మానే క్షేష్ఠాః ప్రాచ్యాంతిసి దేవార్త్విజో మార్జయంతాం వరశిష్టాకపరేష్టోగ్రం వచో అపాపధీన్ త్వేషం వచో అపాపధీక స్వాహా ఊర్ధ్వం యజ్ఞం నగరం మాజీత్మరదమత్ర మేధామశ్వన్ పృథివ్యా దివో వా విష్ణవతమా పృథివ్యా స్వాహా పశ్చిమతః ప్రతిమపణయా దక్షిణతః ప్రతిమపణయా ఉత్తరతః ప్రతిమపణయా పశ్చిమదా విష్ణోస్తరమసీ ఉత్తర దక్షిణదో విష్ణోస్తరమసీ ఉత్తరదో విష్ణోస్తరమసీ ప్రాచ్యాం విష్ణోస్తరమసీ సర్వాణ్యాన్ ప్రసమూఖ్యా గ్రంథీన్ విస్తృత్యా మరుతాం పృషదయస్థ దివంగచ్చతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్తయో భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జపదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం
దీర్ఘాయుత్వాయ బలాయ సితాయ సితంచ వర్చసేత్రయాయుషాం ఆపోహిస్తావయమభవస్థానపూర్జే తధాదన మహేరణాయ చక్షసే యోపశివతమోరసస్తస్య భారయతే హరః ఉచతేర్వ మాతరః తస్మారంగమామభోయస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః యత్తేగ్నే తేజస్తేనాహం వర్చస్మి భూయాసం యత్తేగ్నే హరస్తేనాహం హరస్మి భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాత మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాత మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తహీనం హుదాసన యత్కృందమయాదేవ పరిపూర్ణం తదస్తునే రాగశ్చిత్తాంతి శేషాను హోమకర్మాత్మకాని మయి తాని శేషావశేషానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాచామనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాజర్ఘ్యాజమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యదాసుఖం యదాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలాసమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీ దేశాయ తిరుమలలో స్వామివారికి లాజహోమాదుల్ని కూడా ఈ కళ్యాణోత్సవంలో సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా ఇప్పుడే నిర్వర్తించారు. అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటూ ఇటూ దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఆనాడు మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారు వాక్కు వినపడిందట. గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారిని ఉద్దేశించి స్వామివారే అన్నారట, ఓ విష్ణుచిత్త, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, ఇది లోక కళ్యాణ ఘడియ అని చెప్పి నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినైన హృదయములో శాశ్వత స్థానములో నిలిపాను అని చెప్పాడట. చూడండి స్వామివారు ఎంత పవిత్రంగా ఒక భక్తురాలికి అనుగ్రహించినటువంటి విధానాన్ని చూస్తే ఎంత గొప్పగా అనిపిస్తూ ఉందో. అంటే విష్ణుచిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైందిగా మనం భావించాలి. ఎందుకంటే గోదాదేవి చరిత్ర అనేటువంటిది పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లుతూ ఉన్నది. ఆమె భక్తి పారవశ్యంలో గానం చేసినటువంటి పాసురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చనా విధిలో భాగంగా కూడా ఉంటూ ఉన్నాయి. అదిగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ప్రథమంగా సమర్పణ చేసి భక్తిపూర్వకంగా మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అందుకే ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం గోదా కళ్యాణము అని చెప్పి జనవరి నెలలో మరి భోగినాడు శ్రీరంగనాయికగా గోదాదేవి భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో కూడా రంగనాథు సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉందండి. అంటే సశరీరంగా స్వామి యందు ఐక్యమైనటువంటి ఆ అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి అనేటువంటిది కూడా ఎంత గొప్పదో మనం ఒక్కసారి ఆలోచించాలి. అమ్మవారిని స్వామివారిని మనం సేవిస్తూ ఉంటే అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పింపణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. భక్తి అనేటువంటిదే సాధనం కానీ మరొకటి కాదు అని చెప్పి కూడా నిరూపిస్తూ భక్తుడంటే ఎలా ఉండాలి అని అంటే కూడా ఆ పరమాత్మ ఒక్క నుంచి ఉన్నాడు. ద్వేషింపనట్టివాడు భూతముల పోషించునట్టివాడు సుఖదుఖములు సమముగా మదిలోన జూచుచుండెడివాడును దానంబు చేయువాడు మరియును ధర్మంబు చేయువాడు ఓర్పు గల్గినవాడును నేర్పుతో యుగంబు చేయువాడు.
కారుణ్య హృదయుండును కమలాక్షు సేవ చేసెడు వాడును జ్ఞానంబు గలవాడును మరియును ధ్యానంబు చేయువాడు సుఖదుఖములు సమముగా మదిలోన జూచుచుండెడివాడును ద్వేషమది లేనివాడు దేనిని కోరకుండెడివాడును. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో కూడా సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. తలంబ్రాలు తల నుంచి కిందకు రాలేటటువంటి ఆ తలంబ్రాల కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి వైఖానస ఆగమ ఆరాధనా విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు గోవింద